ఓ 14 సంవత్సరాల అమ్మాయిని లోపలికి పట్టుకెళ్ళి ఏం చేశానని చెప్పినాడో మీరే వినండి ఒకసారి. 14 సంవత్సరాల అమ్మాయిని పోయి ఒక మైనర్ అమ్మాయిని రూమ్ లోకి తీసుకొని పోయినావు. 14 years బాబు. మరి దేనికి తీసుకుంటుందా? నీ మనసులో ఏమనుకుంటున్నావు? నేనేమనుకుంటున్నా అంటే రూమ్ లోకి ఎందుకు తీసుకెళ్ళాడు? అదే నువ్వేమనుకుంటున్నావు, అదే నీ మనసులో ఏమనుకుంటున్నావు అదే. నేను రూమ్ లోకి తీసుకెళ్ళి అనుకుంటున్నా. అది మనసులో నువ్వేమనుకుంటున్నావు అదే. అది అదే కల్చర్. అది కొలంబియాలో ఏమనుకున్నావు? అది మైనర్ అమ్మాయిని రూమ్ లోకి తీసుకెళ్ళినావు, చిన్న అమ్మాయి అది ఇది అన్నావు. ఇప్పుడు 14 years అమ్మాయి 15 years అమ్మాయి చేస్తుంది కదా. అంటే వయసు అడిగితే అన్న చెప్పిండు, తర్వాత ఒకలా చెప్పిండు. మొత్తానికి 14 years అమ్మాయి. అదే అంటున్నా, నీ మనసులో నువ్వేమనుకుంటున్నావు అదే. అరే 1000 రూపాయలు ఉంటే నువ్వు కూడా వెళ్ళిరా, 1000 రూపాయలు ఉంటే అదే అని చెప్పిన వీడియోలో నేను ఏం చెప్పి. ఇది చట్టరీత్యా నేరం కాదని మీరు ఎలా అనుకుంటున్నారు? మీరు ఈ ఆడియో ఫైల్ సరిపోతుంది పాక్సోకి, తెలుసా మీకు? అది ఎంత స్ట్రాంగ్ చట్టం. అది జోక్ ఒకటి వేస్తేనే సీరియస్గా తీసుకునే సమాజం ఇది. మరి డైరెక్ట్గా లైంగికంగా నేను ఆ మాటని పూర్తి కూడా చేయను నేను. అరే అమ్మాయి నా చెల్లికి 14 సంవత్సరాలు నిజమే. సో నీకేం తెలుసని? వెనిజులా దేశంలో మొత్తం దేశం సంకనాకపోతే అక్కడ ఆడపిల్లలందరూ ఒళ్ళు అమ్ముకొని బతుకుతున్నారు. అక్కడ 5,000 మంది ఉన్నారు. సినారియో చెప్తాను. 5,000 మందిలో 15 సంవత్సరాలు ఉన్నారు, 14 సంవత్సరాలు ఉన్నారు, 12 సంవత్సరాలు ఉన్నారు. ఇంకా చెప్పుకుంటూ పోతే 5,000 సంవత్సరాలు వాళ్ళు ఒళ్ళు అమ్ముకొని బతుకుతున్నారు 1000 రూపాయలకి. ఓకే. సో నేను అందులో ఒక అమ్మాయిని తీసుకెళ్ళి అమ్మాయికి అన్నం పెట్టి బట్టలు కొని ఆడబడుచులాగా చూసుకొని డబ్బులు ఇచ్చి ఆదరించి పంపిస్తే నువ్వు దాన్ని రేపని చిత్రీకరించో బత్తాయి నా